Do you remember our journey? అంటే మన అసోసియేషన్ మీకు గుర్తుందా? Advertising lo, I think we connected at some point of time and you came to write for me. Yes. Yes. And you were brilliant and I'm glad you're here where you're able to inspire so many people. మీరు పెళ్లి చేసుకునే టైంకి ఫైనాన్షియల్ గా బాగానే ఉన్నారు కాబట్టి మీకు పిల్లని ఇవ్వడానికి రెడీ అయ్యారు. వాళ్ళు ఇవ్వలేదమ్మా, ఇవ్వలేదా? దుబ్బేమని చెప్పారు. మనకెవరు ఇస్తారా బాబా, రఘుకి మన మీసాలకి ఆడపిల్ల. ఆ పాప దొంగలా ఉన్నాడు అనుకున్నారా? 100%. నేను ఇంటి నుంచి బయటకు వస్తున్నా, ఒక అమ్మాయి పొడుగాటి జడ తల దించుకొని నడుస్తుంది, అంతే. దట్స్ ఆల్ ఐ రిమెంబర్ అబౌట్ శారద. ఆ అమ్మాయిని చూస్తే మా అమ్మని బాగా చూసుకుంటుంది అనిపించే. ప్రతి ఒక్కరికి తెలుసు రామ్ అంటే సాక్షి రామ్, రామ్ అంటే ప్రో సాక్షి, ప్రో జగన్, ప్రో వైఎస్ఆర్. బట్ మిగతా పొలిటికల్ పార్టీస్ కి కూడా రామ్ కి ఎలాంటి శత్రుత్వం లేకుండా మీరు ఎలా చూసుకుంటున్నారు? పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు ప్రైమ్ మినిస్టర్లతో పనిచేసిన విషయం నిజమే. వాళ్ళతో నేను చేసింది ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్. ఎగ్జాక్ట్లీ. రాజశేఖర్ అన్నంటే ఇష్టం కాబట్టి, ఆయన చేస్తున్న పని గొప్పది కాబట్టి ఆయన దగ్గర. అలాంటి మనిషి కోసం పనిచేయడం అన్నది, నువ్వు నమ్మిన సిద్ధాంతమే ఆయన నమ్ముతున్నాడు, లేకపోతే ఆయన నమ్మిన సిద్ధాంతం నీకు నచ్చింది. పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒక రియాక్షన్ ఒక వీడియో ఏదో చేసినట్టు గుర్తు సాక్షి. ఐ రిమెంబర్ అది ఓపెనింగ్ లైన్ కూడా, కితనా పైసా లియా రే సాంబా పార్టీ బేచనేకి అనేదో చేసినట్టు. ఒక పొలిటికల్ పార్టీ ఆబ్వియస్ గా వేరే పొలిటికల్ పార్టీస్ కి టార్గెట్ చేస్తూనే ఉంటాయి. సో ఈజ్ ఇట్ నాట్ అ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ యువర్ పర్సనల్ ఎజెండా? అంటే మీ వ్యక్తిత్వానికి అది కాన్ఫ్లిక్ట్ కదా? డిడ్ యు ఎవర్ నాట్ థింక్ అబౌట్ దాట్? నువ్వు యుద్ధంలో ఉండి సేనాపతుల్లో నువ్వు కూడా ఒక సేనాపతివి, నీ రాజునో లేకపోతే నువ్వు నమ్మిన వాడిని ఎవరో పొడవడానికి వస్తే అడ్డైనా నిలబడు, తిరిగైనా కొట్టు. ఒక దరిద్రపు గొట్టు ఆలోచనతో షర్మిలమ్మకి ప్రభాస్తో ఏదో అంటగట్టారు. రేపు నా పిల్లలకి నేను ఏం చెప్పాలి, ధైర్యం అవసరం లేదా అన్న విషయమే తను చెప్తుంది. ఓ పని చేయమ్మా, నువ్వు ఎప్పుడు కంప్లైంట్ చేయడానికి పోతావు అంటే, ఇలా 11:30కి రేపు పొద్దున పోవాలనుకున్నాను. అయితే నేను పోయి ప్రభాస్ని కలుస్తాను, నాకు అసలు పరిచయం లేదు ఆయన. పోయినాము. వైఎస్ఆర్ గారు, విజయమ్మ గారు, జగన్, షర్మిల, భారత్ గారు, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ పెడితే కెన్ యూ గివ్ అన్ ఆర్డర్? రాజశేఖర రెడ్డి గారిని నంబర్ 1, సెకండ్ పాప షర్మిల గారు, 3 జగన్ రెడ్డి. వీళ్ళిద్దరిని ప్రేమించడంలో మాకు ఇద్దరు సాక్షిలో కొంతకాలం పనిచేశారు. కొంతకాలం అంటే ఒక 7 ఏళ్ళు 10 ఏళ్ళు. దాంట్లో ఒక ఏడాది బయట ఉన్నాను కాబట్టి పెన్షన్ రాలేదు, ఏమంటారు గ్రాట్యుటీ రాలేదు, ఏమి రాలా. దానికోసం నేను భారతమ్మ గారి ఇంటి బయట నిలబడి, జగన్ గారి ఇంటి బయట నిలబడి లాభం లేదు. ఆయన వెంటనే లోపల పిలిచేస్తాడు కాబట్టి. ఆహాకి పేరు మీరే కాయిన్ చేశారట? కరెక్ట్. ఎందుకు ఆహా అని పెట్టారు? అక్షరాన్ని ఏహెచ్ఏ ఎటు చదివినా కూడా ఒకలాగే ఉంటుంది ఇంగ్లీష్లో. తర్వాత ఇంటర్నేషనల్లీ ఈ యాప్ అవైలబుల్ ఉన్నప్పుడు చెప్పడానికి, చదవడానికి ఇబ్బంది ఉండకూడదు. ప్రియదర్శిని జర్నీలో బెస్ట్ క్రియేటివ్ యూ మేడ్? గెట్ డ్రెస్డ్ ఫర్ సెక్స్, అపోలో హాస్పిటల్ హెడ్లైన్. దాని కింద లైను, Was there any one uncomfortable incident that you faced? నాకు బాగా గుర్తు. జగన్ గారికి, భారతం గారికి కూడా తెలుసు. రాత్రి చాలా లేట్గా పనిచేసి, అంటే ప్రేమ ది హ్యూమన్ బీయింగ్ ఇస్ వాట్ ఐ మెట్ టుడే. షీ ఈస్ వెరీ ఎర్లీ. తన ఇంటర్వ్యూల ద్వారా మీకు కొంతమంది మనుషుల జీవితాలని ఆవిష్కరిస్తుంది, మీకు కూడా మళ్ళీ జీవితాన్ని మొదలుపెట్టే అవకాశాన్ని కలిగిస్తుంది. ఐ షిల్ బి అ గ్రేట్ టీచర్ ఫర్ లైఫ్ ఫర్ ఆల్ ఆఫ్ us.